1,08,500 రూపాయలు స్వచ్ఛందంగా వారి జిల్లా నుంచి అనేక మంది దాతల ద్వారా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా చెప్పాలి. మా సుబ్బారావు గారు కానీ, అలాగే మా గుడ్లూరు అజయ్ గారు కానీ, అట్లాగే మా మాలాద్రి గారు, అలాగే ఉపాధ్యక్షులు అయినటువంటి ఈశ్వరాచారి గారు, కనిగిరి బాలరంగాచారి గారు, అలాగే మా అందరికీ కూడా పెద్దలు, మాకు దిక్సూచిగా ఉండేటటువంటి మా బ్రహ్మానందం గారు, అలాగే వేణు గారు, అద్దంకి నుంచి వీరబ్రహ్మం గారు, పూర్ణ గారు, వేణు, అందరూ కూడా వీరందరూ పేరు పేరున వారు అక్కడ వసూలు చేయడమే కాకుండా ఇక్కడ మనందరం పడుతున్నటువంటి బాధల గురించి తెలుసుకుని ఇంటింటికి వచ్చి గడప గడపకి కూడా మనం పడుతున్న బాధలను చూసి స్పందించి ఈ నెలలో కూడా అన్ని ఇళ్లకి కూడా వెళ్ళి వీళ్ళు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మనం 1,500 రూపాయల చొప్పున ఈ రోజున మనం విజయవాడలోని కండ్రిక ప్రాంతము, ఎన్ఎస్ బోస్ నగరు, సుభాష్ చంద్రబోస్ నగరు, ఇక్కడ అన్ని చోట్ల ఈ ఏరియాలో కూడా తిరిగి కనీసం ఒక 100 కుటుంబాల వరకు కూడా ఈ రోజున పంపకం చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా రేపటి నుంచి కూడా మిగతా మన విజయవాడలో ఎఫెక్ట్ అయినటువంటి అన్ని ఏరియాల్లో కూడా మేము రావడం జరుగుతుంది. అన్ని జిల్లాలు కూడా స్పందించినవి, మిగతా జిల్లా వారు కూడా రేపు ఎల్లుండి మిగతా రోజుల్లో కూడా రావడానికి అందరూ కూడా సమాయత్తం ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రతి విశ్వబ్రాహ్మణుడికి కూడా మేము ఉన్నాము అని చెప్పేసి ఈ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కుటుంబం నిలబడుతుంది. కాబట్టి అందరికీ కూడా నేను తెలియజేసే ఒకటే విషయం, మీరందరూ కూడా సహాయం తీసుకునే వాళ్ళే కాదు, సహాయం చేసేవాళ్ళు కాదు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైన ఈ కుటుంబం ఉంది, మేము ఉన్నామని చెప్పేసి మన వాళ్ళందరికీ మీరందరూ కూడా నిలబడవలసినటువంటి అవసరం ఇక్కడ. అది గమనించి వారు చేస్తూ అందరినీ చేసేటట్టుగా ప్రోత్సహించి ఈ రోజున వచ్చి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా టీం దాతలకి, ప్రకాశం జిల్లా టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. కాబట్టి